పవన్ కళ్యాణ్ గారికి మీరు స్ట్రైట్గా ఏదో చెప్తా అన్నారు కదా, ఒకవేళ ఆయనకి లేడీస్ కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలంటే మీరు ఏం చేయాలని మీరు కోరుకుంటారు? అంటే లేడీస్కి ప్రత్యేకంగా పథకాలు లాంటివి ఏమన్నా పెట్టాలని మీరు ఇంకా అన్న మంచి ఏమన్నా చేయాలని అనుకుంటున్నారా? వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్మార్ట్గా అంత శాంతియుతంగా నేను చెప్పనయ్యా. నా రూట్ వేరే ఉంది. ఆయనను మీట్ అయినప్పుడు ఆయనను ఎప్పటికైనా మీట్ అవుతానని ఒక కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఫేస్ టు ఫేస్ ఒక్క 2 minutes and 5 minutes టైం ఇచ్చిన 2 మాటలు చెబుతాను. అతనికి అతని మైండ్కి అతని మనసుకి కనెక్ట్ అయ్యే మాటలు చెబుతాను. వాటిని తీసుకొని అతను నేను చెప్పిన మాటలు అమల్లో పెడతాడు అనుకొని మాట్లాడతాను. అతను కలిసినప్పుడు చెబుతాను. అవన్నీ మీ దగ్గర చెప్పాను అనుకో డోల్ అయిపోయింది. ఇవన్నీ మీకెందుకు చెప్పాలి? ఈ 6 monthsలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత సక్సెస్ సాధించింది మీరు అనుకుంటున్నారు? అంటే ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నారు? 6 నెలల అంత 6 నెలలే కానివ్వండి, 8 నెలలే కానివ్వండి, చాలా వరకు సాధించింది. కాకపోతే ఫ్రీ బస్ ఒకటి లేట్ అయింది, తర్వాత 1500 ఒకటి లేట్ అయింది, తర్వాత ఈ చిన్న చితక లేట్ అయినాయి. వాళ్ళు కూడా కొంచెం బడ్జెట్ చూసుకోవాలి కదా. హామీలు ఇస్తారు. హామీలదే ఉంది, గెలవడం కోసం పదవుల కోసం పెద్ద పెద్ద హామీలే ఇస్తారు. కానీ మరి కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ వరకు కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా. అవన్నీ చూసుకొని ఈ 6 నెలలు కాకపోతే ఇంకొక 6 నెలలకైనా వాటిని అమల్లో పెడతారు. పెట్టకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడు. ఎందుకని అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు మీరు, చంద్రబాబు గారి పేరు చెప్పాలంటే ఎక్కువ నమ్మకం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన గత 50 సంవత్సరాలు బట్టి ఒక యోధుడు. రాజకీయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రభుత్వం నుంచి డక్కా ముక్క అన్నీ తినుకుంటూ ఎదుకుంటూ వచ్చిన ఒక యోధుడు. అతని గురించి ఇంకేం చెబుతాం? ఇతనంటే ఇప్పుడు వస్తున్నాడు కనుక, ఇతనంటే ఇప్పుడు ఎదుగుతున్నాడు కనుక ఇతని గురించి చెబుతాం. అతని గురించి చెప్పే అర్హత కానీ అవకాశం కానీ ఎవరికి లేదు. ఎవరైనా ఏమైనా వెనకమాల వాక్కుంటే వాక్కోవచ్చు. నేనేం కాదని చెప్పను, లేదని చెప్పను. కానీ శ్రీరెడ్డిని ఎవరు క్షమిస్తారనేది అయితే నాకైతే తెలియదు. కానీ ప్రజలైతే క్షమించరు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? సాటి మహిళగా క్షమించాలని మీరు ఏమి అప్పీల్ చేయరా పవన్ కళ్యాణ్ గారికి? చేయను. తన క్షమాపణ కోరింది కదా. కోరినా చెయ్యను, దొరికితే నరుకుతా, పక్కా నరుకుతా దాన్ని. నా బండి ఉంది, నా బండి కర్ర కట్టుకుని తిరుగుతున్నాను. ఏడన్నా దొరికిద్దాం బాధపడద్దామని. అది ఇక్కడ దొరకదు. ఎందుకంటే ఎక్కడో 4 గోడల మధ్య ఎక్కడో ఉండి తనే వీడియోలు చేసుకొని వల్గర్ మాటలన్నీ ఒక మంచి కుటుంబంలోనున్న లేడీస్ని కూడా బయటికి లాగింది. ఏంటి ఆమెకి అర్హత? వీళ్ళందరినీ మీద కేసులు పెడుతున్నారు కదా, అసభ్యంగా మాట్లాడే వాళ్ళందరి మీద. ఆర్జీవి అని, పోసాని అని ఇలా చాలా మంది మాట్లాడారు. రాజకీయ నాయకుల మీద, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అంటే అది కరెక్ట్ అని అంటారా? అంటే సోషల్ మీడియాలో వాళ్ళు నమ్మిన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేశారు. మీరు ఈ మాట అడిగారు, బాగానే ఉంది. నేను ఇంకొక మాట అడుగుతాను. వైఎస్ఆర్సీపీలో మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టి లోపలేయలేదా? మాట్లాడిన వాళ్ళని చంపేపించలేదా? బీర్ బాటిల్ రేటు పెరిగింది నా కొడక అది ఇది అని చెప్పేసి తిట్టిన ఒక వ్యక్తిని కనుమరుగు చేసేయలేదా? అడుగడుగున ఎంటాడు చంపలేదా? అవేవి బయటికి రావా? అరెస్టులు చేపిస్తేనే తప్ప, కేసులు పెడితేనే తప్ప. ఇంత ముందులో వైఎస్ఆర్ అసలు అరెస్టులు నేర్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి తెలియదే అరెస్టులు. ఇన్నాళ్ళు రాజకీయ ఫీల్డ్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి అట్లా అరెస్టులు చేపించాలని తెలియదు. కొత్తగా వస్తూ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అలా అరెస్టులు చేపించాలని. ఆయనే నేర్పాడు, ఆయనే పెట్టించుకుంటున్నాడు. ఎవరు నేర్పితే ఎవరు తీసుకున్న కోతలు వాళ్లే పడాలా. అంటే ఆర్జీవి ఒక సినిమాగా తీశాడు. పోషన్ అంటే పార్టీ పరంగా మాట్లాడాడు అనుకున్నాం. ఆర్జీవి సినిమాలే కదా తీశాడు. ఆలీ కూడా మారాడు కదయ్యా. ఇప్పుడు ఆలీ ఒక రైట్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారికి. అటువంటి అతనే మారి మళ్ళీ అటువంటి అతనే అదే సోషల్ మీడియా ముందర సారీ చెప్పాడు. కాదని నేను చెప్పట్లేదు, అలా చెయ్యొద్దు. ఇప్పుడు అన్నం పెట్టిన చేతిని, ఎదిగొచ్చిన మెట్టుని, నీడనిచ్చిన చెట్టుని ఎప్పటికీ నరుకోవద్దు. నీకు ఇష్టం లేదా? నువ్వు సైలెంట్గా ఉండిపో పక్కకి. ఎందుకంటే నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు, ఒక హోదాలో ఉన్నావు, ఒక హుందాలో ఉన్నావు. నువ్వు పక్కకు ఉంటే బాగుంటుంది. అంతేగాని నువ్వు ఎదుటివాడు ఏదో నీకు అవకాశం ఇచ్చాడు కదా అని నువ్వు వీళ్ళ మీద రెచ్చిపోయావు అనుకో, రేపు నీకు కూడా ఒక అవకాశం ఉంటుంది. లాస్ట్గా ఒక క్వశ్చన్. ఈ గొడవల వల్ల ప్రజలకు జరగాల్సిన పథకాలు ఇవన్నీ పక్కకు పోయి ఈ గొడవల మీద దృష్టి అంతా పడతా ఉంటుంది జనాలకి. ఈ గొడవలను పక్కన పెట్టి కొంచెం వీటికి తగ్గించి పథకాల మీద దృష్టి పెట్టాలని ఏమన్నా అనుకుంటున్నారా మీరు? పథకాలే, గొడవలు పథకాలకి సంబంధాలే లేవు. పథకాలకి బడ్జెట్ చెప్పాను కదా. పథకాలు పెట్టారు, అన్ని డబ్బులతో కూడుకున్నాయేగా. గ్యాస్ డబ్బులతో కూడుకుంది కదా, ఫ్రీ బస్సు డబ్బులతో కూడుకుంది కదా, పిల్లలకి డబ్బులు వేసే డబ్బులతో కూడుకుంది కదా, తర్వాత ఇదేంటది ప్రతి మహిళకి 1500 2000 వేస్తానని చెప్పారు, అవి డబ్బులతో కూడుకుంది కదా. ఇది ఏదైనా సరే వాంటెడ్ మనీతో కూడుకున్న పనులు కనుక కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ చేసుకొని
వాళ్ళు పెడతారు, పెట్టరని నేనేం చెప్పట్లేదు. అలాగని చెప్పేసి వీళ్ళు వచ్చి గొడవలు ఆడుతుంటే ఆడకుండా ఏమి ఉండరుగా. ఎందుకు అలా వేసుకుంటారు, ఎందుకు అలా పారేసుకుంటారు? వాళ్ళు కూడా నోరు అదుపులో ఉందనుకో మీరు మీ కుటుంబం బాగుంటుంది. నోరు అదుపులో లేదనుకో ఎక్కడికక్కడికి ఎవడు పడితే వాడే కొడతాడు వచ్చి. వీడు కొట్టాడని నువ్వు కేసు పెడతానికి కూడా అవకాశం లేదు. ఎందుకనంటే ఒకప్పుడు నీకున్న నోటి తోలవలనే ఇవాళ రోజు నీ కుటుంబము నువ్వు ఎక్కావు రోడ్డు మీదకి. చీడ్చి కొడతారు. దొరికితే మాత్రం పక్కా ఉంది. సరే, దీనివల్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ కేసులు అయిపెట్టి వాళ్ళని మంచిగా మార్చి చేసే ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి రాజకీయాల వైపు వెళ్తున్నాయి అని అనుకోవడానికి ఛాన్స్ ఉందా? కేసులు పెట్టమని వాళ్ళని స్టేషన్ల చుట్టూ తిప్పించమని కోర్టుల చుట్టూ తిప్పించమని నేను కూడా కోరుకోను, కానీ అది అయితే నాకు కూడా నచ్చలేదు. అలా వాళ్ళు చేశారని వీళ్ళు కూడా చేయడం నచ్చలేదు. కానీ ఏంటంటే కొంచెం కేసుల పరంగానూ కోర్టుల చుట్టూ పరంగా కాకుండా మామూలుగా ఫేస్ టు ఫేస్ పిలిపించి ఇంకా నువ్వు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని మాట్లాడితే. లాస్ట్గా మీరు పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి ఒక మాట. నేను పవన్ కళ్యాణ్తో ఫేస్ టు ఫేస్ కంగ్రాచులేషన్స్ కానీ ఏదన్నా బాగా చేస్తున్నారని ఏదో చెప్పాలనుకుంటే చెప్పండి నన్ను. ఆయన చేస్తున్న దానికి కంగ్రాచులేషన్స్ చెప్పినా తక్కువే, హార్టీ వెల్కమ్ చెప్పినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. కానీ అతను ఒక డిప్యూటీ సీఎం అవ్వకముందలే తను సినిమా పరంగా సంపాదించిన సొమ్ముతోటి చాలామందికి చాలా హెల్ప్ చేశాడు. ఆ విషయాలు ఎవరికి ఎక్కడ ఏ సోషల్ మీడియాలో బయటికి రాలేదు. అవి ఎవరికెవరికి ఏమేం చేశాడో చేసిన అతనికి తెలుసు, ఆ సహాయం పొందిన పేదవాళ్ళకి తెలుసు, చూసిన భగవంతుడికి తెలుసు. అంతేగాని ఆయనకి చెప్పేంతటి కంగ్రాచులేషన్ చెప్పేంతటి దాన్ని అయితే నేను కాను. కాకపోతే ఐ వాంట్ టు మీట్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఈ భజన గాళ్ళని అందరినీ తీసి పక్కన పెట్టేసేసి మంచి పర్సన్స్ని పట్టుకుంటే ఇప్పుడు చిన్న పిల్లల మీద, చితక పిల్లల మీద అండ్ లేడీస్ మీద జరుగుతున్న అత్యాచారాలకు కానీ అఘాయిత్యాలకు కానీ లేడీ మర్డర్స్ని కూడా నేను మీట్ అయిన తర్వాత అది అరికట్టగలను. అది చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అరికడదాం అంటే నన్ను కనుక వాళ్ళు ఒక అవకాశం ఇస్తే నాకు ఈ మెయిన్ ఈ లేడీస్ మీద జరిగే అఘాయిత్యాలను మాత్రం చాలా భయంకరంగా అరికడతాను. నేనేం చదువుకోలేదు, కానీ అరికట్టగలిగేంతటి స్టామినా అండ్ టాలెంట్ అండ్ మైండ్ టాలెంట్ కూడా ఉంది. కానీ ఇది కొంచెం ఈ ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఇంటర్వ్యూ ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికి ఇది వెళ్ళకపోయినా నేను అనేదాన్ని ఒక్కదాన్ని వాళ్ళ కొరకై ఒక హాఫ్ అన్ అవర్ గురించి వెయిట్ చేస్తున్నానని తెలిస్తే వాళ్ళు కనుక మీట్ అయితే వాళ్ళకి మంచి ఇక ఈ లేడీస్కి చేసే పనికి ఇక వాళ్ళని ఎక్కడికి ఎత్తుతారంటే ఆడవాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. ఇక ఇంట్లో ఫస్ట్ దేవుడికి పూజ చేయరు, వీళ్ళకి చేసిన తర్వాతనే దేవుడికి మొక్కుతారు. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలా ఏం చేయలేదు, ఫస్ట్ రావడమే. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తారు, చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ.